రాజధాని కూడా 3 రాజధానులు అనేది ఎంతవరకు సబబు అంటారు? రాజధాని అంటే ఇప్పుడు ఒక ఇల్లు స్థలం ఉందండి, ఎవడైనా స్థలం కొని కట్టుకుందాం, ఈ ఊళ్ళో కట్టుకుందాం, పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం అని అంటాడు. ఆ ఊళ్ళో బిల్డింగ్, ఈ ఊళ్ళో బిల్డింగ్, 3 ఊళ్ళో బిల్డింగ్ కట్టుకోవడం కదా. ఏంటంటే అతను ఓడలేక మధ్యలో ధర్మ అన్నట్టు, ఏం చేసేవరా నువ్వు డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో నువ్వేం చేసావని అడుగుతారని ఆడు ముందు ఏం చేస్తున్నాడంటే 3 రాజధానులు అంటే ఎవడు అడగడు కదా. నన్ను అక్కడ చేయనివ్వలేదు, కోర్టులు వేసారు, ఇక్కడ చేయనివ్వలేదు, కోర్టులు వేసారు అని చెప్పడానికి ఒక సాగు తప్ప అతనికి 3 రాజధానులు, ఒక రాజధాని కట్టలేనాడు, 3 రాజధానులు కడతాడు. ఈ ఊళ్ళో ఇప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ అయిపోయింది, ఏం చేసావని అడుగుతారు ఎవరైనా. నువ్వేం చేసేవారు, 5 ఏళ్ళలో నువ్వేం చేసావు, ఏం పొడిచావు, ఏం ఖర్చావని అడుగుతారు కదా. అతనేంటంటే ఇక్కడ ఇదే విజయవాడ రాజధాని అంటే ఈ 5 ఏళ్ళలో మనం ఏం శూన్యం చేయలేము అన్న ఆలోచన తెలివిగల బహుమేధావి, చూడటానికి అమాయకుడు ఉంటాడు, చాలా తెలివిగలవాడు జగన్మోహన్ రెడ్డి. అతనేంటంటే తెలివితేటలు ప్రదర్శిస్తుంది అంతే. రాష్ట్రం ఎటుపోయినా అతనికి అనవసరం. 3 రాజధానులు అంటే 6, ఈసారి అయితే 6 రాజధానులైనా అనొచ్చు, ఊరికో జిల్లాకో రాజధాని కట్టవచ్చు. ఎందుకంటే అతని ఆలోచన అలాంటిది, కట్టలేడు. వాస్తవంగా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఒక రాష్ట్రం మీద దాని మీద కేంద్రీకృతం ఉండాలి. ఎంతైనా చేయి. ఇప్పుడు అతను నాకున్న చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో అప్పులు చేసి వెళ్ళిపోయాడు, నాకు చేయడానికి ఏమీ లేదు, అందువల్ల నేను కొంత చేయగలిగాను, ఇంకోసారి అవకాశం ఉండదు, అది కూడా పూర్తి చేద్దానని అడుగు, తప్పులేదు. జనాలని ఆ విధంగా రిక్వెస్ట్ చేయి. నాకున్న ఓపిక మట్టుకు చేశాను, నేను కుర్రోడిని, యువకుడిని, నాకున్న తెలివితేటలను బట్టి ఈ విధంగా చేయగలను, ఇంకోసారి అవకాశం ఇంకా చేయగలను, ఇదే చేశాను, ఇంక ఇప్పుడు మీకు కొంత చేశాను, ఇంకా కొంత చేయగలను అని అడిగే తప్పలేదు. దానికి ప్రజలు మభ్యపెట్టకూడదు కదా. ప్రజలు మభ్యపెట్టి ప్రజలను మోసం చేయకూడదు. నిన్ను నమ్మి ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు నువ్వు ఏం చేయగలను, చేతగానం సాయం చేయి. పక్కనోడు ఈ విధంగా చేశాడు, నేను అదేం చేయలేకపోయాను, మళ్ళీ ఏంటంటే ఎవడు కూడా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వగానే ఎవడు చేయలేడు, అంత పడవలేడు, కొంత చేయగలడు, కొంత నేను మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడుగు, రిక్వెస్ట్ చేసి తప్పేముంది దానికి. అంతేగాని ఇక్కడ రాజధాని కట్టి అక్కడ రాజధాని, ఆల్రెడీ రాజధాని భూమికి దానికి సగం పైన అయినట్టు, సగం అయినట్టుంది. ఆ సగంలో ఇప్పుడు అతను 70%, 60% చేశాడు, నువ్వు ఒక 20% చేయి, లాస్ ఏముంది. తర్వాత ఇంకో 20% బ్యాలెన్స్ ఉంది, ఆల్రెడీ నేను మొదలెట్టాను కాబట్టి నాకు టైం చాలేదని చెప్పు, తప్పే ఉంది. పోలవరం కానీ ఇవన్నీ ఊరిని మబ్బి పెట్టే మాటలు తప్ప ఏమీ లేదు అసలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.